హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను లక్కీ అఫీషియల్. ఈరోజు మేము లంచ్లోకి స్పెషల్గా వెజ్ పులావ్ చేసుకుంటున్నాము. అందుకు ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం డాల్డా వేసి హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలి. అవి ఫ్రై అవ్వడానికి అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి ఫ్రై చేసి అందులో కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకోవాలి. మేమైతే క్యారెట్, ఆలు, బీన్స్, మీల్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము. తరువాత అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. తరువాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తరువాత ముందుగా మేము బియ్యాన్ని, మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. దాన్ని ముందుగా కడిగి పెట్టుకున్నాము. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాము. తరువాత అవి బాగా మరిగే వరకు ప్లేట్ పెట్టుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత సాల్టు, కారం అవి చూసుకొని ఈ బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకున్నాము. తరువాత ఒకసారి గరిటెతో తిప్పి ప్లేట్ క్లోజ్ చేసాము. తరువాత ఒక హాఫ్ లెమన్ అందులో వేసాము. తర్వాత వాటిల్ని ప్లేట్ పెట్టేసి అది బాగా రైస్ ఉడికే వరకు ఉండించాము. ఈ లోపల మేము రైతా ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాము. అందులో కొంచెం సాల్ట్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టి వేసుకొని వాటిని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాము. రైతా అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం చేసుకున్న బిర్యానీ ప్లేట్ తీసి చూద్దాం. బిర్యానీ అయితే పొగలు కక్కుతూ చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే పొడి పొడి